ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మంచి సమయం ఇచ్చినటువంటి సర్వశక్తి కలిగిన తండ్రి అయిన దేవునికి నా వందనాలు. ఇది నాన్న ఈ ఆరాధనలో మీతో పాటు ఆరాధించడానికి, దేవుని మాటలు పంచుకోవడానికి సర్వశక్తి కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి యేసయ్యను నేను మహిమపరుస్తూ, మరి ఈ త్రావుకు నేను రావడానికి కారకులైనటువంటి ప్రియులు దైవ సేవకులు పాస్టర్ శ్యామ్ గారికి, శ్యామ్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా సంఘ సేవకులు పాస్టర్ రత్నరాజయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియపరుస్తున్నాను. మరి వారి ఆహ్వానాన్ని మేరకు ఈ స్థలంలోకి రావడానికి పాస్టర్ థామస్ గారు, పాస్టర్ బి మోజెస్ గారు, మా సిస్టర్ గారిని పెట్టుకుని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ కలవరి క్రాంతి పరిచర్యలో ఉన్నటువంటి సేవకులు, పెద్దలైనటువంటి వారికి, పరిచారకులకు, స్త్రీల సమాజం, మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. వేదిక మీద ఉన్న సేవకులకు అందరికీ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరు చాలా ఆసక్తిగా ఉన్నారు, ఉజ్జీవంగా ఉన్నారు. ఇప్పుడు దాకా అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడిని ఆరాధించడానికి ఏ కోసాన్ని కూడా మీరు తగ్గిపోకుండా ప్రభుని ఆరాధించారు. మరి మీకున్న ఆసక్తిని బట్టి నిశ్చయముగా మీ హృదయ వాంఛలన్నీ నా ప్రభు తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. నానాటికి ఈ కలవరి కాంతి పరిచర్యలను దేవుడు ఆశీర్వదించునుగాక, విస్తరింపచేయునుగాక, శాఖోపు శాఖలుగా దీనిని మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది పిల్లారా. మరి ఈ స్థలానికి నేను వస్తున్నానని తెలిసినప్పటి నుంచి ఈ సంఘం కొరకు నేను ప్రార్థించాను. మరి ప్రత్యక్షంగా ఈ దినాన్ని మీ మధ్యలో నిలబడడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఎందుకంటే దేవుని వాక్యము అత్యంత ప్రాముఖ్యమైనది. అవునే కదండి? వాక్యమే మన జీవితాలను, మన చీకటి బ్రతుకులను వెలిగించేది, పడిపోయిన మన జీవితాలను మరలా నిలబెట్టగలిగినది. అవునే కదండి? కోల్పోయిన శాంతి సమాధానాన్ని తిరిగి ఇవ్వగలిగింది ఇదే జీవము కలిగిన దేవుని వాక్యం. కాబట్టి ఆ వాక్యము చెంత ఈ దినాన్ని మనం అందరం ఉన్నాం. నిశ్చయముగా వాక్యములో నుండి నాతో, మనతో, అందరితో వాక్యమైన దేవుడు మాట్లాడును గాక. మంచిది. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చింది. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకై బయలుదేరిను. మార్గమునున్న గొర్రెదొడ్లోకి అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడిను. అందులో సౌలు సంకాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కూర్చెను. దేవుడి మంచి మాటలు మనందరం వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం అందరం కలిసి. మీరు తలలో వంచగలిగితే చిన్న ప్రార్థన. మిగిలి పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు స్వామి. ఇదన్నా నీ సన్నిధానంలో నీ పాదముల చెంత మేము కూర్చుని ఉన్నాం. వాక్యమైన దేవుడు నాతో, మాతో, అందరితో మాట్లాడండి అని ఒక చిన్న మాట దేవుడితో చెప్తారా? కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును ప్రతిక్షణం, ధ్యానింతును నీ
వాక్యమును దేవా ప్రతీక్షణం. మిక్కిలి పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇది నన్ను వాక్యమైన నీ పాదాల దగ్గర కూర్చుంటుండగా మీరు మాట్లాడి నీలో ఉన్న ఆనందాన్ని మాకు ఇవ్వండి. వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు మాకు కలగచేయండి. ఈ వాక్యము ద్వారా కొన్ని మేము సరి చేసుకోవలసిన విషయాలుంటే ఖచ్చితంగా నీ వాక్యము ద్వారా మేము సరిచేయబట్టుకు సహాయం చేయండి. వాక్యము చేత మమ్మల్ని ప్రేమించండి. అలిసిన విసిగిన జీవితాన్ని మీరు ఆదరించండి. ఈ వాక్యముల చేత ప్రభు మమ్మల్ని అందరినీ మీ మహిమ కలిగిన రాజ్యం కొరకు సిద్ధపరచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఇది నా దేవుని యొక్క సన్నిధానంలో మనము సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం చదువుతున్నాం. మీకు తెలియనిదని నేను చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు. మనమందరం కలిసి మాటలు మనం నేర్చుకుంటున్నాం. దీంట్లో చదువుకున్నటువంటి లేఖన భాగం చాలా ఆసక్తిగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ దీంట్లో మనకు కనబడుతుంది. ప్రతి మాట ప్రాముఖ్యమైనదే, కానీ కొన్ని వచనాలను మనం తీసుకుని ఆసక్తిగా ఈ మాటలు మనం ధ్యానం చేసి ప్రార్థించుకుని స్థానంలోనికి దీవించబడి వెళదాం. స్తోత్రం చెప్పండి. ప్రభునందు పిల్లలు, మనం చదివినటువంటి లేఖన భాగంలో ఇక్కడ ఇద్దరు మనుషులు మనకు కనబడతారు. ఒకరు సౌలు అయితే రెండో వ్యక్తి దావీదు. సౌలు గారు రాజు అయి ఉన్నాడు, జాగ్రత్తగా సౌలు రాజు అయి ఉన్నాడు. దావీదు అయితే గొర్రెల కాపరిగా కనబడుతున్నాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలకు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు బద్ధ శత్రువులు ఎవరంటే ఫిలిస్తీన్లు. సౌలు ఫిలిస్తీన్లు తరుముతున్నాడండి. తరుముతూ ఉంటుండగా ఎవడో ఒకడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఫిలిస్తీన్లు తరుగుతున్నా బాగానే ఉన్నది, కానీ నీకు బద్ధ శత్రువు అక్కడ ఉన్నాడు కదా. ఈ మధ్య కాలంలో నీ రాజ్యంలో నీ గురించి కంటే కూడా ఎక్కువగా దావీదు గురించే మాట్లాడుకుంటున్న ఆ దావీదు పలానా స్థలంలో ఉన్నాడు సార్ అని చెప్పగానే ఇతనికి చాలా కోపం వచ్చి వెంటనే ఎక్కడున్నాడు, ఈ చాయిస్ కొరకు ఎదురు చూస్తున్నా, అతను ఎక్కడున్నాడో నాకు చెప్పు, నేను వెళ్ళి అతను ఏం చేస్తా, చంపేస్తా అని చెప్పి ఎంతో ఆతురముగా ఏమండి ఫిలిస్తీన్లు తరమటం మాని వెనక్కు వస్తా ఈ మాట విని వెంటనే దావీదును పట్టుకోవడానికి బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి. దావీదును పట్టుకోవడానికి బయలుదేరి వచ్చినటువంటి ఈ సౌలు ఏమండి ఎక్కడున్నాడని ఆలోచన చేస్తే ఇక్కడ ఎంగేది అనబడినటువంటి అరణ్యములో ఏమంటే అతనికి కూడా కొన్ని గొర్రె దొడ్లు ఉన్నాయి. అక్కడ కూడా ఒక మంద ఉంది, అక్కడ కొన్ని గొర్రెలు ఉన్నాయి. అక్కడికి అప్పుడప్పుడు వెళ్తున్నాడు, వాటిని కూడా మేపుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సౌలు తరుముతున్నాడని, సౌలు కంట పడకూడదని, సౌలు నుంచి తప్పించుకోవడం కొరకు దావీదు తన అనుచరులు అందరినీ, కొంతమందిని సుమారుగా ఒక 600 మందిని ఏర్పాటు చేసుకుని వచ్చి, ఇదిగో సౌలు చేతుల నుంచి మనం కాపాడబడాలి, రక్షించబడాలంటే మనం ఎక్కడెక్కడ ఉంటాం కాదు, అరణ్యంలోనికి మనం వెళ్ళిపోదాం, ఎవరు రాని ఒక ప్రదేశం దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ ఎంగేది అనబడిన అరణ్యంలో మనకు అక్కడ కొంచెం ప్లేస్ ఉన్నది కాబట్టి, ఎలాగ అక్కడ మన గొర్రెలు మందలు ఉన్నాయి, దొడ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ఉందామని చెప్పేసి అనగా తన అనుచరులందరూ సమ్మతించారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ 600 మందితో దావీదు వెళ్ళి అక్కడ గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరో ఒకరు మనల్ని ఒక గంట కనిపెడతానే ఉంటారు. ఎక్కడ ఉన్నారా, ఎవరో మనం పట్టించుకోవట్లేదని చెప్పేసి మనం అనుకుంటాం. చాలా మంది ఏం చేస్తారండి, ఎవరి నుంచి వస్తున్నారు, ఎంతమందిలో నేను కనబడుతున్నానండి అని చెప్పేసి ఏం చేస్తారు, ఓ కునుకు మెల్లగా లాగేస్తారు. మనుషులు చూడకపోవచ్చు, కొంతమంది కనపడకపోవచ్చు, కానీ నిన్ను చూసేవాళ్ళు నిన్ను చూస్తారు. వీళ్ళు ఏదప్పుడు చెప్తూ ఉంటారనమాట, ఓ వచ్చిన కానీ నిద్రపోతున్నావు ఏంటమ్మా అంటారంటరా. ఎందుకంటే మనం చూసేవాళ్ళు మనం చూస్తూ ఉంటారు. కాబట్టి దావీదును అనుసరించి దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో, దావీదును కంట కనిపెట్టే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. నిజంగా దావీదును చూసినటువంటి వ్యక్తి సమాచారం అందించగానే సౌలు గబగబా వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. 3000 మందిని, ఎంతమందిని చంపడానికి, ఒక్కడిని చంపడానికి ఎంతమంది వస్తున్నారు, 3000 మంది వస్తున్నారు. అవసరమండి, 3000 మంది అవసరమా? కానీ 3000 మందితో వస్తున్నాడు ఒక్కడిని చంపడానికి.
ఈ ఒక్కడైనటువంటి మనుషుని చెప్పడానికి 3,000 మంది అసలు గుర్రాలు రథాలతో పరుగున వచ్చేస్తుంటే ఈ శబ్దానికి వీళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది, మనకు శబ్దాలు వినబడుతున్నాయంటే సమాచారం, పక్కా సమాచారంతో సౌలు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి, ఇదిగో ఇక్కడ గుహ ఉంది కాబట్టి ఈ గుహ లోపలికి వెళ్ళిపోయి అక్కడ మనం దాక్కుని మన ప్రాణాలను మనం రక్షించుకుందాం, సౌలు చేతుల నుంచి కాపాడబడదామని చెప్పి దావీదు గారు తన అనుచరులు అందరూ కలిసి దేంట్లోకి వెళ్ళారు? ఆ గుహ లోపల భాగంలోకి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి. ఈ లోపల భాగంలోకి వెళ్ళిన తర్వాత దాక్కునే ఉన్నారు. ఇప్పుడు అన్నట్టుగానే సౌలు తన ప్రజలను వేసుకుని, సైన్యాన్ని వేసుకుని 3,000 మందితోటి ఒటావుటిని బయలుదేరి వచ్చి చాలా కోపముతో ఆవేశముతో వచ్చి ఎక్కడ కనబడితే అక్కడ ఏమండి, ఒకప్పుడు దావీదు ఎలాగైతే గొల్యాతును చంపేశాడో అలాగే దావీదుని చంపేయడానికి గొల్యాతుని చంపి ఏమండి సౌలు దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ అంటూ దావీదు ఎలా సంపాదించేశాడు, సౌలు గొల్యాతును చంపిన దావీదు ఎంత గొప్పోడయ్యాడో ఆ గొప్పోడిని చంపేసి నేను ఇంకా గొప్పోడిని అవ్వాలనుకుని దావీదుని చంపేయడానికి సౌలు ఉట్టిన పౌరుషంతో వస్తే దావీదు మాత్రం వెళ్ళి ఎక్కడున్నాడు? చెప్పాలి గట్టిగా, గుహ లోపల భాగంలో ఉన్నాడు. ఇప్పుడు సౌలు అన్నాడు, రే మీరు ఇటువైపు ఎత్తకండి, మీరు ఇటువైపు ఎత్తకండి, అసలు ఈ రోజు ఎలాగైనా సరే నేను దావీదుని చంపేయాలి, ఈ రోజు నా కంట నుంచి నా చేతుల నుండి తప్పించుకోవడం అసలు జరగదు, ఈ రోజు వాడో నేను తేలిపోవాలి, ఈ రోజు నేను చంపే వెళ్తానని చెప్పి సవాలు విసురుతున్నాడు. అక్కడ మీరు ఉంటే ఎత్తకండి, ఇంటి లేకండి, ఎక్కడ కూడా ఏ ఇంచును కూడా ఖాళీ లేకుండా వెతకండి. ఈ మాట చెప్పగానే అందరూ ఒటావుటిని వెళ్ళి అటు ఇటు వెతుకులాడుతున్నారండి. ఈ లోక కోపంతో దొరికాడా రాజా అంటే ఏంటి దొరికాడా అంటున్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు చంపేయడానికి. ఈలోగా కోపంతో వాళ్ళందరితో చెప్తున్నాడు, కొంతమంది నా దగ్గర ఉండండి, కొంతమంది నన్ను వెంబడిస్తూ ఉండండి, ఇలా చెప్పుకుంటూ ఉంటుండగా ఇదిగో మీరు ఇటు వెళ్ళండి అంటా ఉండగా ఒక్కసారిగా ఏంటో తెలియదు కానీ సౌలు కడుపులో గుడగొడగొడమంటున్నాయంట. మీరు ఇటువైపు కాదు, మీరు వెళ్ళండి అమ్మా అన్నాడు. ఏమైందిరా నీకు? ఇప్పుడు దాకా బాగా ఉన్నాడు కదా రాదు, అమ్మా అన్నాడు, అబ్బా అన్నాడు. రే నా మాట వినండి, నేను ఇలా ఉన్నానని మాత్రం ఎవరు నవ్వద్దు, మీరు అబ్బా అన్నాడు. ఏంటో తెలుసా, ఇతనికి పర్సనల్ గా ప్రాబ్లం వచ్చేస్తుంది, లోపల ప్రాబ్లం. అంటే ఇంకా నేను ఇంతగా ఎడమర్చి చెప్పలేను కానీ ఇతనికి గుడగొళ్ళు పట్టుకున్నాయి. ఎలాగంటేనే బాగుంటుందని గుడగొళ్ళు అని చెప్తున్నాడు. ఓకేనా, ఇక్కడ పట్టుకుందే దేన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చు కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటామా? చేసుకోలే. ఒకవేళ చేసుకుందాం అని అనుకున్నా పక్కలు భరించలేరు, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలో తెలియదు, అమ్మా అన్నాడు, రే చంపేస్తావా అన్నాడు. ఈ మాట ఇలాగని అలాగనిటప్పటికి రాజు అంటున్నాడు, రాబాయ్ మీరు ఇక్కడే ఉండండి, నేను జస్ట్ అలా లోపలికి గుహలోకి వెళ్ళి వస్తా. రాజా నిన్ను అక్కడిని ఎలా పంపుతా? మేమందరము ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికండి? పెళ్లిగా పేరంటానుగా. అరే మేము వచ్చేస్తాం. ఒరే బాబు మీరు వచ్చేది కాదు నాయన, నేను పర్సనల్ గా నేను అక్కడే వెళ్ళవలసిన స్థానం రా నాయన, మీరు ఎక్కడికి వస్తారా అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. విడమచ్చి అంటున్నాడు, రే నేను శంఖాన్ని వర్తికి పోతున్నాడు రా, ఇంకా మీ భాషలు మన భాషలో వేరే చెప్తున్నాడు. ఓకే నేను వెళ్తున్నాను, మీరు ఎక్కడే ఉండండి నాయన, మీరు వచ్చేది కాదని చెప్పేసి వాళ్ళని అక్కడే వచ్చి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు గుహ లోపల భాగంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ లోపల ఎవరున్నారు? గట్టిగా చెప్పాలి. దావీదు గారు ఉన్నారు, అతను అనుచరులు ఒక 600 మంది సుమారు లోన్ ఉన్నాడు. మరి సౌలుకి తెలియదు అంటారా? చెప్పండి. సౌలుకి తెలియదు కానీ లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు ఏది జరిగినా వినపడుతుంది కానీ లోపల ఉన్నటువంటి చూడండి, ఒకటే హాల్లోకి మనం వచ్చి మాట్లాడుతున్న రీసౌండ్ వచ్చేస్తుంది, అవునే కదండి. కానీ అంతమంది 600 మంది లోపల ఉంటే ఒక్క శబ్దం కూడా బయటికి రావట్లే. పొరపాటున ఎవరైనా రాత్రి తుమ్మునా తెలిసిపోతుంది, అవునా కదండి. దగ్గొచ్చి దగ్గర చూడండి, ఆ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు ఎవరైనా దగ్గరండి? దగ్గితే తీసుకుపోయేవారు, దొక్కి ఎలాగ ఆపేసేవారు. తుమ్మితే ఎవరైనా తుమ్మిందని వెనక తిరిగి చూసేవారు, అవునా కదా చెప్పండి. కానీ తుమ్మిది ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు, దగ్గులు ఎక్కడికి వెళ్ళిపోయావు, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు. హాస్పిటల్కి అని చెప్పేవాళ్ళు, ఒక్కడు కూడా హాస్పిటల్కి వెళ్ళేవాడు. వెళ్తే పేరు చెప్పి దేనికి మొత్తానికి క్వారంటైన్కి వెళ్ళి అక్కడ ఉండిపోయే పొజిషన్ తప్ప
దగ్గు చూపించుకోవడానికి వెళ్తున్నాను, రొంపకు చూపించుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పేవాడు ఒకడు కూడా లేడు. అర్థమవుతున్న మాటలు? దేవునికి స్తోత్రం. అంటే ఈ లోపల ఉన్నటువంటి మనుషులు చక్కగా వెళ్ళారు కానండి, లోపల ఉన్నారు. కానీ సౌలు అదే ప్రాంతానికి లోపల భాగంలోనికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్తున్నప్పుడు జరిగినటువంటి పని ఏంటో తెలుసా? చూడండి, ఇందాక మేము బయట ఉన్నాం, భయంకరమైన ఎండ, చాలా వెలుగుగా ఉంది ఎండలో. లోపలికి వచ్చేసరికి లోపల అంతా ఎలా ఉందో తెలుసా? చీకటిగా ఉంది. లోపల నుంచి బయటకు వచ్చేవాడికి అంతా కనబడుతుంది, కానీ బయట నుంచి లోపలికి వచ్చేవాడికి ఏమి? సౌలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? బయట నుంచి లోపలికి వెళ్తున్నాడు కాబట్టి లోపల ఏమి కనిపించట్లా. కాబట్టి ఎవడెక్కడ ఉన్నాడు కూడా ఎవరికి ఏమి తెలియట్లా. ఈ చీకట్లో నా పని కానించి నేను వెళ్ళిపోతానని తన పని మీద కాన్సెప్ట్ తోటి లోపలికి వచ్చేసాడు. కానీ నిజానికి పులి నోట్లో తలకాయ పెట్టినట్టే కదండి. 600 మంది మధ్యలోకి చంపేయాలనుకున్న వ్యక్తి ఒంటరిగా సింగిల్ గా వస్తున్నాడు, చచ్చిపోతాగే కదా. కానీ ఈ సందర్భంలో ఏమంటారు తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి మనుషులు అంటున్నారు, చదవండి ఈ మాట, 4 వచ్చిన చదవండి. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీ వాదన చేయనట్లు నీ శత్రువుని చేతికి అప్పగిద్దునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగు కోసెను. సౌలు పై వస్త్రము కోసేనని దావీదు మనసులో వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందిన వాడు కనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనులతో చెప్పారు. ఈ మాటలు చెప్పి దావీదు ఆజ్ఞలను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపాడు. చాలండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. జరిగిన పని ఏంటో తెలుసా? ఇక్కడ మనం ఈ మాట మనం నేర్చుకోవాలి. సౌలు ఎవరిని చంపడానికి వచ్చాడు కదా. దావీదా, నువ్వు చాలా సార్లు అన్నగా మేము విన్నాం, సందర్భం వచ్చిన ప్రతిసారి అన్నాం, ఎప్పటికైనా సౌలు ఏమంటే నా చేతికి అప్పగిస్తానని చెప్పాడు దేవుడు అని ఎన్నోసార్లు నువ్వు నాతో చెప్తే నేను విన్నాను. కాబట్టి ఇదిగో నీకు అప్పగిస్తానని దేవుడు చెప్పినటువంటి సౌలు ఎక్కడున్నాడో? నీ దగ్గరే ఉన్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే నీ ప్రక్కకు వచ్చి ఉన్నాడు. ఇంతకంటే మంచి టైం నీకు దొరకదు. కాబట్టి నువ్వు వెళ్ళి ఇమీడియట్ గా అతను ఏం చేయాలి? చంపే. నువ్వే నెక్స్ట్ రాజు. మనం ఎవరికి భయపడి ఎవరినో చూసి పారిపోవలసిన పని మనకి లేదు అని చెప్పి ఈ మాటలన్నీ చెప్తూ ఉంటుండగా జనులందరూ అంటున్నారు, ఇదిగో నువ్వు వెళ్ళు అతను చంపే, నువ్వు వెళ్ళు అతను చంపే అంటే కూర్చున్నటువంటి దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? కూర్చున్న దావీదు ఈ మాటలు చెప్తున్నారు. పక్కలు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వచ్చినట్టే వస్తారు ఇంటికి, వచ్చి మెల్లగా ఆ మాట ఈ మాట ఏం చేస్తారు? అది నూరు పోతా ఉంటారనమాట. అది ఇంటికాడే అంతే, ఇక్కడ కూడా అవునా కదా చెప్పండి. మెల్లగా నువ్వు అసలు ఈ రోజులో కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఏంటండి? ఇదే వంతులు కూర్చున్నాడు మాస్టర్ గారు అనుకుంటారా? దేవునికి స్తోత్రం. ఏమనుకున్నా పర్వాలేదు, ఓకేనా? మెల్లగా వచ్చి మన దగ్గర ఆ మాట ఈ మాట ఏమీ లేదు, అక్క పేరు చూపించుకుంటానికి వచ్చానక్క అంటారు అంతే. అంతేనా? అది ఎవరో చెప్పారు. దేవునికి స్తోత్రం. మీరు అలా చెప్తూ ఉండండి. దేవునికి స్తోత్రం. ఈలోగా ఏమండి మన ఊరు పక్క ఊరు మండలం అంతా కవర్ చేసేస్తారు. ఆ మాట ఈ మాట మొత్తానికి కవర్ చేసి ఎలాగంట కదా అలాగంట కదా అని చెప్పేసి మనుషులు, నీకు తెలదా నిన్నమాట, నీకు తెలదా హాస్పిటల్కి వెళ్ళారమ్మా, అంబులెన్స్ కూడా వచ్చిందట, రాత్ర కేకలేదని అంటే పక్కనున్నదాన్ని నన్ను కేకలేదు, నిన్ను కేకలేదా, నిన్ను ఎక్కడ కేకంటదిలే అని చెప్పి నేనేం చేస్తాను? సపోర్ట్ చేద్దాం కాదు, నేనేం చేస్తాను? అది కరెక్ట్ మాట ఏంటి? రెచ్చగొట్టేస్తారు. ఎవరైనా రెచ్చగొట్టితే కనుక మనం రెచ్చిపోయామంటే ఏమైపోతాం? రెచ్చిపోతే చచ్చిపోతామే, అవునే కదండి? రెచ్చిపోయినాడు ఏమైపోతాడు? మెల్లగా బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఇంకెక్కడో పెడతాయి, ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాలి. ఆ తర్వాత ఉంటాడో అది అటు నుంచి అంటే కోమాలో నుంచి ఇందాక దాకా అంటా ఉన్నాడు. ఇప్పుడు అది కూడా చెప్పుకుంటుంటా. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే కొంతమంది రెచ్చగొడతారు. ఆ మాటలకి మనం ఏమైపోతాం చెప్పండి? రెచ్చిపోతాం. దావీదును కొంతమంది అన్నారు, బై దావీదా నీకు అప్పగిస్తానని దేవుడు చెప్పాడు కదా, మా మాట కాదు, దావీదు నీకే చెప్పాడు, నువ్వే చెప్పావు ఈ మాట మా దగ్గర, కాబట్టి నువ్వులే వెళ్ళి చంపే అని చెప్పాడు. దావీదు కూడా ఏం చేసాడు తెలుసండి? అక్కడి నుంచి లేచాడు అంతే. ఎందుకు?
కోపంతో ఊగిపోయినట్టుగా లేచాడు, కానీ వెళ్ళాడు. సరిగ్గా సౌలును చూసేసరికి చంపాలనిపిస్తలా. సౌలును చూస్తుంటే ఇతనికి ఏం కనబడుతుందో తెలుసా? ఏం కనబడుతుంది? తెలుసా? నేను ఈ మాటలో చెప్తాను. సౌలును చూడగానే దావీదుకి అతని మీద ఉన్న అభిషేకం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అందరు చెప్పాలి హల్లెలూయా. నా మీద ఉన్న నాయకుడిని చూస్తున్నప్పుడు నాకు ఏం కనబడుతుందో తెలుసా? అభిషేకం కనబడుతుంది. ఇతడు దేవుని చేత అభిషేకించబడిన మనుషుడు. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. కొన్నిసార్లు సేవకుని చూస్తూ మనం ఎలా అనుకుంటా, మా ఊరుడే, మా పక్కుడే, మాకు తెలిసినోడే, మా బంధువే. కానీ అది కాదు, నువ్వు చూడాల్సిందే దైవజనుడి మీద ఉన్నటువంటి దేవుని అభిషేకాన్ని మనం చూడాలి. అందరు చెప్పాలి హల్లెలూయా. నిజంగా సౌలును చూస్తున్నప్పుడు అభిషేకాన్ని చూస్తున్నాడండి. అభిషేకం చూస్తుంటాడు, చిచి ఇతను నేను చంపడం ఏంటి, నేను చంపను. హృదయానికంట నొచ్చుకుందంట. ఎప్పుడు తెలుసా? అతను ప్రక్కనే ఉండి అతని అంగి కొంచెం కోసి అంగి ముక్క తెచ్చాడండి. అంగి పట్టుకుని ఈ అంగి ముక్క పట్టుకుని వస్తుంటే చూసే గుహలో ఉన్న వాళ్ళు అంటున్నారు, ఆ చీకటి మబ్బుగా ఉన్నది కదండి, వచ్చేస్తున్నాడు దావీదు. వచ్చేస్తున్నాడా? ఎంత సైలెంట్ గా చెప్పాడు. చేతిలో ఏదో ఉన్నట్టుంది అని అంటే ఇంకేముంటది? ఆ రోజున గొలియాతును చంపినప్పుడు అతను పీకి తెగనరినట్లుగా నిజంగా ఇప్పుడు అతను పీకి పట్టినే వస్తున్నాడు కమలు అని అనుకుంటే దగ్గరకు వచ్చి చూసేసరికి అతని చేతిలో ఏముంది? వస్త్రపు చెంగు ఉంది. ఒకసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. ఇతను అనుకుంటున్నాడు అతను తలనరికి వస్తున్నాడు, చచ్చిపోయాడేమో సౌలు, ఇక మనం అక్కడిక్కడ పారిపోవలసిన పని లేదు, ఇక మనకు ప్రత్యర్థి లేడు, మనం తరిమేవాడు లేడు. ఇప్పుడు మనం ఈ అరణ్యంలో బ్రతకవలసిన పని లేదు. మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? మన ఊరు వెళ్ళిపోతాం, మన పట్టణానికి వెళ్ళిపోతాం, మన కుటుంబాలతో సంతోషంగా ఉందాం అని అనుకుని ఇలా అందరూ చక్కగా బయలుదేరేసేసరికి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏం చూపిస్తున్నాడు? వస్త్రం. ఏంటి రాజా దావీదా ఏంటది అని చెప్పేసరికి ఇదేంటో తెలుసా? సౌలు ధరించినటువంటి అంగి. ఆ మొక్కోటి కోసుకొచ్చాను. మొక్క కోసుకురావడానికి తెలివి తక్కువడు. నిన్ను పెట్టుకుని నాయకుడు కానీ వెనకాల మేము వస్తున్నాం చూడు, మా బుద్ధి తక్కువ. వస్త్రపు చెంగు కోసుకొచ్చామంటే లేదు, ఈ వస్త్రపు చెంగును కోసినటువంటి పేక్కోయడం పెద్ద లెక్కేమి కాదు. కానీ అతను ఎవరో తెలుసా? అభిషక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఆ అభిషక్తుని జోలికి మనం పోకూడదు అని చెప్పి మాట చెప్పి చాలా మంది అభిషక్తుని జోలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన క్రైస్తవ జీవితానికి, మన భక్తి జీవితానికి మనం కొన్నిటిని పొందుకోలేకపోవడానికి ఇది కొంచెం ఆటంకంగా మనకు మారిపోతుంది. కాబట్టి పిల్లల ఈ వస్త్రపు చెంగుని తీసుకొచ్చాను అని చెప్పి అక్కడ పెట్టాడండి. దావీదా నీ వల్ల అవ్వదు, కానీ మరోసారి నిరూపించుకున్నా నువ్వేమి చేయలేవని, నడంరా మనం అందరం వెళ్ళి చంపేద్దాం అని చెప్పుకుని ఒకరు అనుకుంటే వీళ్ళందరూ కలుపుకుని వెళ్ళిపోతుంటే, రే నా మాట ఏంటండి, ఏంటి చంపేయడం ఏంటి, ఒకసారి ఆగండి అని చెప్పేసి అందరిని ఏం చేస్తున్నాడు? ఆపుతున్నాడు. ఆపలా తెచ్చుకుంటేలా. ఒకసారి దేవుని పిల్లలకు ఉండవలసిన క్వాలిటీ గురించి నేను మాట చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనం ఎవరిని రెచ్చగొట్టే వారి కింద, ఎవరైనా గొడవకు వెళ్తుంటే కొంచెం ఆగు, దేవుని పిల్లలు మనం రక్షించబడ్డాం, కంగారు పడ అని ఆపాలి. ఆపుతారు ఎవరైనా అలాగా? ఓ ఇంట్లో జరుగుతుందట. ఏంటి? ఓ రోజుని ఇద్దరు భార్య భర్తలు చాలా సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళు అమ్ముతూ ఉంటున్నారు. వెళ్ళిపోయాడు, డ్యూటీకి వెళ్ళిపోయిన భర్త, భార్య ఉంది. ఏదో చిన్న చిన్న మాటలు సహజంగా వస్తాయి రావా? అత్తాకోళ్ళ మధ్యలో వస్తాయి రావా? మీ ఇంట్లో రావా? చెప్పండి. వస్తాయి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా చిన్న చిన్న మాటలు వస్తాయి. ఈ మాటలు వస్తే సాయంత్రం వచ్చేసరికి ఆల్రెడీ అలవాటు అయిపోతుంది అనమాట. ఏంటంటే సాయంత్రం నేను వెళ్తాను, ఇంటికి వెళ్తేనే నాకు మొత్తం తలకాయ పోటు. బలి చెప్తున్నావు నువ్వా? దేవునికి స్తోత్రం. ఇంటికి వస్తేనే మనకి ఏమితో తలకాయ పోటు అని చెప్పేసి అనుకుంటానే వచ్చాడు. సరిగ్గా భోజనం చేసిన కానించి మెల్లగా భోజనం చేస్తున్నాడు, మెల్లగా మొదలెట్టింది అనమాట. ఏమని? మీ అప్పుడు ఏమన్నదో తెలుసా? నువ్వు ఉన్నప్పుడు బాగా ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయిన కానించి ఇష్టానుసారంగా ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అనేస్తుందని చెప్పి ఈమె భర్తకి మెల్లగా ఏం చేస్తుంది? నోరుతుంది. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే, ఇది ఎప్పుడైతే దీని బతికేంటి, ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటుంది. ఎవరితో దెబ్బలాడదేమో, ఇంట్లో ఉన్నా మా అమ్మతోనేమో దీని గొడవ
అని అనుకుంటానే ఉన్నాడు. ఈలోగా కాసేపటికే కదులు లేదు మిగిలి ఎట్టిందల్లా తినేస్తున్నాడు, కూర అంటున్నాడు, కూర అంటున్నాడు అని చెప్పి అనుకుని ఆలోచన చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకున్నది అనమాట. ఏమని? నా గురించి చెప్తే ఎంటలేదు కాబట్టి నాకు ఇన్ని మాట్లాడినా బాధ రాలేదు, కానీ నీ గురించి ఏమన్నదో తెలుసా అక్కడంతే. ఏమన్నదే? నా గురించి ఏమన్నదే? ఓ మాట అంటాం కదండి, పరిస్థితి మన దాకా వచ్చేదాకా ఆ మాట అనేసరికి ఏమంది, అప్పుడు దాకా లేని కోపం, ఏమంటే పౌరుషం ఆ మాట అనగానే వచ్చింది. ఇద్దరి మధ్యలో ఏంటి ఆపి మనిషి ఉన్నదా? ఆవిడ ఇంకేమంటారు తెలుసా? ఆ మాట ఏముంది, ఇంకో మాట ఉన్నది అంటారు. ఎందుకంటే ఊపులో ఊపు ఇంకో దెబ్బ, అంత మాటలు వేయడానికి కుదరదు కదా అని చెప్పేసి రెచ్చగొట్టేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, మన కుటుంబాల పతనం అయిపోవడానికి, కుటుంబ కలహాలు రావడానికి, ఈ రోజున కుటుంబాల్లో మనశ్శాంతి లేకపోవడానికి, ఏమంటే మనం చేస్తున్నటువంటి డ్యూటీలో, మనం చేస్తున్న వర్క్లో మన దగ్గర సంతోషమైనటువంటి సమయం లేకపోవడానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి మన గురించి చెడ్డగా చెప్పడమే. దేవునికి స్తోత్రం. రెచ్చగొట్టేస్తుంటారు. ఈ మాటల్లో మనం ఉండడానికి వీలు. నిన్న మాటని ఇలా చెప్తానంటే, మనము అవసరమైతే వాళ్ళని ఆపాలి తప్ప రెచ్చగొట్టే వారిగా మనము ఉండకూడదు. రెచ్చిపోతే నష్టం ఎవరికి తెలుసా? మనకే నష్టం. కాబట్టి ఏ మాట ఎవరు రెచ్చగొట్టినా కూడా మనం దేవుని పిల్లలమని చెప్పేసి మాత్రం మనము స్పృహలో ఉండి ముందుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇది అంటాడు, అభిషక్తి నేను చంపలేంటున్నాడు. రెండో మాట కిందకి రండి, మీరు త్వరగా ముగించుకుందాం. బయలు వెళ్ళి మార్గమును పోతుండేది. అప్పుడు దావీదు లేచి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయక సౌలు వెనక చూచి దావీదును నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లైనాడు, దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావు? చాలండి. సౌలు గారి గుహలో నుంచి తన పని కానించుకున్నాడు, బయటకు వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. ఆవిడ దూరం వెళ్ళిపోయిన తర్వాత తరిమితే పట్టుకోవాలినంత దూరంలో ఉండి సౌలు గారిని దావీదే కేకేసి అన్నాడు, దావీదు సౌలా నా ఏలినవాడ రాజా అని కేకేశాడు. ఏంట్రా నేను అక్కడి నుంచే వచ్చాను, ఈ మాట దావీదులాగా వినబడుతుంది ఏంటి అని వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగా కూడా ఎవరు? దావీదే. దావీదు నేలను సాష్టాంగ పడిపోయి ఉన్నాడు. ఈ మాట అన్నాడు, నా ఏలినవాడ రాజా. ఈ దావీదు దేవుని హృదయానుసారుడని పిలువబడుతున్న ఈ దావీదు, దేవునికి స్తుతి ఆరాధన చేసే ఈ దావీదు, దైవ చిత్తము జరిగించే ఈ దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించున్నాడు, నీకు కీడు తలబెట్టాడని నీతో చెప్పిన వాడు మాట నువ్వెందుకు? ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటో తెలుసా? సౌలు ఏ మాట విని ఇక్కడికి వచ్చాడు? చెప్పుడు మాట విని వచ్చాడు. చెప్పుడు మాటలు మనం వినొచ్చండి, మాట్లాడాలి. మనం భక్తి అంటే ఏదో ఏంటేంటో చేసేస్తున్నామంటే కుదరదండి. భక్తిలో కొన్ని కరప్షన్స్ ఉంటాయి, మనం ఖచ్చితంగా వీటిని మనం సరి చేసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు నువ్వు చిన్నగా దేవుని ప్రార్థిస్తే నీ ప్రార్థన నేరుగా దేవుని సింహాసనాన్ని తాగుతుంది. ఆమేన్ హల్లెలూయా. నీ ప్రార్థన నీ పరిస్థితిని కదిలించగలుగుతుంది. నీవెన్నాళ్ళు ప్రార్థించిన పరిస్థితిని కదిలించలేకపోవడానికి, నీ ప్రార్థన దేవునికి సింహాసనం చేరలేకపోవడానికి కారణం ఇదని నేను చెప్పగలను. మనలో కొన్ని లోపాలు, మనలో ఉన్నటువంటి కొన్ని దేవునికి అయిష్టమైనటువంటి స్వభావాలు మనలో గూడు కట్టుకుని ఉండిపోయాయి. వీటిని కనుక మనం సరి చేసుకుంటే మన ప్రార్థనకి మరి ఏది ఆపలేదు. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన పరిస్థితులన్నీ మార్చేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఈ సౌలు చెప్పుడు మాటలు విని, చెప్పుడు మాట అంటే బహుశా ఏం చెప్పుంటాడు? ఈ మాట నేను ఎలా చెప్తాను, పరుగును వెళ్ళి ఎలా ఎంత ఆవేశపడుతున్నావు ఏంట్రా అంటే, అయ్యా నీ మేలు కొరకు వచ్చాను, నేను ఎంత ఆవేశంతో వచ్చాను, నేను చచ్చిపోయేలాగున్నా, నిన్ను కాపాడడానికి వచ్చాను రాజు. ఏమని చెప్పరా అంటే చెప్తున్నాడు, అయ్యా దావీదును అతని అనుచరులు ఎన్గేది అరణ్యంలో ఉన్నారు, వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళ ముందే ఏం చెప్తున్నాడు తెలుసా? తొడలు కొట్టేస్తున్నాడు, సవాలు విసురుతున్నాడు. ఓ రోజును చూస్తూ ఉండండి,
ఎలాగైతే యుద్ధ భూమిలో సౌలును గొలియాతుని ఎలా చంపేశానో నేను, అలా నా దేవుని కృప చేత సౌలును కూడా చంపేస్తా, అతని తలను తెగ నరికేస్తా అని సవాలు విసిరింది. వాళ్ళతో చెప్తుంటే రాజా నేను నా చెవులారా విన్నాను అన్నాడు. ఈ మాట ఇలా చెప్తుంటే ఆగుతాడండి? చెప్పాలి, ఆగుతారా? నిజానికి వాస్తవం ఇదేనా? వాస్తవం ఇదా? కాదు. అతను ఏం చేస్తున్నాడు? ఉండడం మాత్రం చూశాడు, కానీ ఈ మాటలు ఏది కానీ చెప్పేవాడు ఎలా చెప్తాడు? కొంచెం మసాలా, కొంచెం ఎక్కి వేసి చెప్తాడు. అవునా కదా? చెప్పండి. ఇది వేసి చెప్తున్నాడు ఓ మాట. ఈ మాట కొరకు ఈ ఉదాహరణ నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఓ రోజునంట ఒక సంతోషంగా సాగిపోతున్నటువంటి కుటుంబ జీవితం, ఈ జీవితం సంతోషంగా వెళ్ళిపోతుంటే ఈలోగా అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటో తెలుసా? అకస్మాత్తుగా ఓ మాట వినవలసి వచ్చింది. ఒక ఆవిడ మిషన్ కొడుతుంది, ఇంటిగా నుండి మిషన్ కొడుతుంది. మిషన్ కుట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇంటిగా ఉంటే పర్లేదు, ఇక్కడ లేరు కదా. దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు, హల్లెలూయా. మిషన్ కుట్టేవాళ్ళు ఆవిడ మిషన్ కొడుతుంటే సాధారణంగా సర్వసాధారణంగా మిషన్ కుట్టేవాళ్ళ దగ్గరికి కుట్లు వేయడానికో మిషన్ నేర్చుకోవడానికి ఎవరో ఒక అత్త ఉంటారు కదా. అలా అత్త పాత బోల్డ్ మంది ఉంటారు. అయితే ఇక్కడ మిషన్ కొడుతుంటే గబగబా ఒక ఆవిడ వచ్చానది, అక్క నువ్వు ఎక్కడ ఉన్నావా? మరి నేను ఎక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటాను అని అంటే, మరి నువ్వు ఎక్కడుంటే బావ బండి మీద బావ భుజం మీద చెయ్యేసి వెళ్ళిపోతుంది ఆమె ఎవరన్నదంట. అర్థమైంది అన్నమాట. కుటుంబం విడిపోవడానికి సరిపోవడానికి ఒక మాట సరిపోదండి, మాట్లాడాలి. పలానా చీర, పలానా బ్లౌజు, పలానా అంచు అని చెప్తుంటే నాదే నాదే. మరి నువ్వు ఇక్కడ ఉన్నానని చెప్తున్నావు, మరి వెనకాలంగా మీద పడిపోయి చెయ్యేసుకుని వెళ్ళిపోతున్నా మనిషి ఎవరు అని అనేసరికి, స్తోత్రం చెప్పండి, ఈ మాట అనేసరికి ఈమెలో గుబులు 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 అంటూ ఉంటుంది. ఇంకా ఈ వస్త్రాన్ని ఇది కొడదామని ఇలా తొక్కుతుంటే ఎదరికెళ్తుంది, ఇది వెళ్తుందండి. ఇంకెందుకు వెళ్తుంది? ఎందుకంటే పిడుగులాంటి వార్త ఎక్కడ పడిపోయింది? పడిపోయింది కదా. ఎదరికెళ్తుందా? మాట్లాడతలేదు, వెళ్ళదు కదా. ఎందుకు వెళ్దో? ఎందుకంటే వినకూడని వార్త విన్నది. ఇవన్నీ మాటలు చెప్పేసి ఆ పనికి మళ్ళీ ఏమన్నది తెలుసా? నువ్వు కదా నాకెందుకులే బాబు ఈ గొడవలు అని చెప్పేసి వెళ్ళిపోయింది. బాగానే తప్పించేసి వెళ్ళిపోయింది. ఎలా ఉంటుంది? చెప్పుడు మాట ఓ మాట చెప్పేసి వెళ్ళిపోయింది. నాకెందుకు ఈ గొడవలన్నీ అని చెప్పేసి ప్రతిదీ నా కంట్లోనే పడుతుంది అనుకుంటా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి సర్లే టైం అయిపోయింది, ఓ ముద్ద తినేద్దామంటే దిగుతుందా? మాట్లాడతలేదు, దిగదంగా. ఎందుకు దిగుతుంది? ఎందుకంటే ఆ మాట సర్లే కోపగించి వెళ్ళి పడుకుందామని చెప్పేసి మర్చిపోదామని పడుకుంటే నిద్ర పడుతుందా? ఎంత అనుభవమో, దేవునికి స్తోత్రం. అందరు చెప్పాలి హల్లెలూయా. నిద్ర పడతలా, ముద్ద దిగట్లా, అలాగే కుట్టు జరగట్లా, ఏం చేయాలో తెలియని పరిస్థితి. సర్లే రాని వచ్చిన తర్వాతే చెబుతా అని అనుకుంటుంటే చూడండి, ఒకసారి పాపం పురుషుల ఇబ్బంది ఒక మాట నేను చెప్పేసి వాక్యంలోకి వచ్చేస్తా. ఎలా ఉంటుందో తెలుసా? ఒక రోజుని అదే రోజుని పోయి ఎప్పుడు తగలేని మనిషి ఆ రోజు తల్లి అన్నయ్య అంటాడు, లేకపోతే బాబా అంటాడు. అతను ఎక్కువసేపు మాట్లాడాలి, లేకపోతే వర్క్ చేసే చోట కాస్త రేపు పొద్దున్న ఎలాగ వీకెండ్ కాబట్టి రేపు ఎలాగ మీకు డ్యూటీ ఉండదు కాబట్టి కొంచెం పని ఉంది, అది కూడా ముగించుకుని వెళ్ళవా అని చెప్పేసి 10 నిమిషాల పని ఎంత అవుతుంది? ఒక అరగంట అవుతుంది. ఎప్పుడు టయానికి వచ్చే మనిషి ఆ రోజు టయానికి కూడా రాలేదనుకో, ఆమె అనుమానం కాస్త ఏమవుతుంది? తక్కువైపోతా? ఎలాగైపోతుంది? ఎక్కువైపోతుంది. దేవునికి స్తోత్రం, ఎక్కువైపోతుంది. ఆలస్యంగా వచ్చినటువంటి భర్త ఆ ఇంట్లోకి వచ్చేసరికి ఆల్రెడీ ఈవిడ కుతుకుతులు ఆడిపోతూ ఉంటుంది. రావాలి, ఎలాగైనా సరే దులిపేయాలి, కడిగేయాలి, దొరికేసాడు నాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే సరిగ్గా ఇంటికి వచ్చేసరికి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండే భాగం ఎలా ఉన్నదో తెలుసా? మొత్తానికి మాడిపోయింది. ఏమండి? ముఖం మాడిపోయింది. ఎందుకు? ఆ ముఖం ఎప్పుడు చూడలేనటువంటి రకరకాలుగా కనబడుతుంది ఫేస్. వచ్చినట్టే భర్త అంటాడు, ఏంటి బాబా ముఖం అలాగేంటి అసలు చూడలేకపోతున్నాను అన్నాడు అనుకో. నా ముఖం ఎక్కడ చూస్తావు? చూడవలసినవి అన్ని చూసి వచ్చి నా ముఖం చూడలేకపోతే ఎలా చూస్తావు? చూడలేమని నిజమే. ఈ మాట ఎక్కడ సింక్ అవుతుంది తెలుసా? అక్క అని చెప్పింది కదా ఇంకో అక్క వచ్చి, ఆ మాట ఎక్కడ సింక్ అవుతుంది?
ఇంకా సరిగ్గా బలం వచ్చేస్తారనమాట. ఎప్పుడు అనలేని మనిషి అన్నాడు, ఎప్పుడు పొగిడే మనిషి ఏమన్నాడు, నీ మొఖం ఏంటే బాబా అన్నాడు. చాలు ఇక అయిపోయాడు. వాళ్ళిద్దరు పోయి వచ్చాక తిందామందుకే ఇప్పుడు ఈ మాట అన్నా కానీ నా మొఖం ఏమి నచ్చుతుందిలే, నా మొఖం అలాగే కనబడతారు, చూడవలసిన అన్ని చూసేస్తుంటే ఇక్కడికి ఎక్కడో పడుతుంది, ఇతను ఎలాగన్నది ఏంటని చెప్పేసి అతను తింటాడా, అతను నిద్రాడుతుందా ఏంటి? దీని అంతటికి కారణం ఏంటి? ఓ చెప్పిన మాట, పనికిమాలిన మాట. ఎవరో వచ్చి ఓ పొల్ల వేసి ఎలిగించేసి పోతారు. వాళ్ళ బాగానే ఉంటారు. ఏం జరుగుతుందా అని ఏం చేస్తారో, వచ్చి అసలు ఎలిగిందా లేదా అని ఏం చేస్తారో చూస్తారో. ఎలగాలి, ఇక్కడ పెద్ద ఎలుగు వచ్చేయాలి, ఆ ఎలుగులో వీళ్ళు ఏం చేయాలి, గంతులు వేయాలి. కొంతమందికి ఇలాంటి ఆనందం ఉంటుంది. వాళ్ళ ఆనందాల కొరకు సంతోషం ఉన్న కొన్ని కుటుంబాలను ఏం చేస్తారు చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలా నష్టపోయిన వాళ్ళు లేరా? అలా నష్టపోయిన వాళ్ళు లేరా? దేవునికి స్తోత్రం. అందరితో హల్లెలూయా. నేను వెళ్ళాక మీ సంగతి చూడండి, అది దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. ఓ మాట మీరు చూడండి, ఆలోచించుకుంటారా? ఎప్పుడు కూడా మనము ఒకరి గురించి చెడ్డగా చెప్పినప్పుడు ఆ మాటలు తప్పుగా త్వరగానే మనము వినకూడదు. చెప్పండి, చెడ్డ మాటలు మనం ఏం చేయకూడదు, వినకూడదు. అలాగని మనం కూడా ఎవరి గురించి చెప్పకూడదు. కొన్ని జీవితాలు సంతోషంగా సాగుతున్నటువంటి కొన్ని కాపురాలు పతనమైపోవడానికి, విడిపోవడానికి నిన్న కాక మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్తున్నాడు అనమాట. నాకు ఇక్కడే ఉండి ఓ బ్రదర్, ఏ చెప్పను కానీ బ్రదర్ చిన్ని అని ఓ బ్రదర్ ఫోన్ చేసి అంటున్నాడు, అమ్మా పలానా బ్రదర్ మీకు తెలుసు కదా. తెలుసు. ఆ బ్రదర్ ఏం చేశాడు తెలుసా, పలానోళ్ళ గురించి ఇంటికి ఫోన్ చేసి ఎలాగలాగని చెప్పాడు. అక్కడి నుంచి ఫోన్ మీద ఫోన్లు, వస్తావా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసి పెద్ద హంగామా చేస్తున్నా. ఏ అంటే ఇక్కడి నుంచి ఒకడు చెప్పకూడని విషయాలు అక్కడికి చెప్పాడు. నేను చెప్తున్నా, కొన్ని చెప్పుడు మాటలు కుటుంబాన్ని సఖ్యతగా, ఐక్యతగా, సమాధానంగా ఉంచదు. నేను చెప్తున్నా, ఎవరి గురించి కూడా మనం త్వరగా తప్పుడుగా చెప్పడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అంత పౌరుషం ఎవరికైనా ఉంటే, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు, సహవాసంలో ఉన్నావు, నువ్వు ఇలా చేయడం తప్పు అని ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు చెప్పినా కూడా వినలేదు అనుకో, దేవునికి అప్పగించుదిలే. టైం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఈయన కదని బాబు నేను చెప్తా, మీరు అలా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందరూ ఏదో హల్లెలూయా హల్లెలూయా. మీ గురించి మీ ఏరితి ఇలాగంటే ఊరుకుంటారా? దైవజనుడు కాబట్టి నేను చూపించుకున్నాను అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఓ మాట నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఎవరి గురించి చెప్పకూడదు, అలాగని చెప్పుడు మాటలు మనము వినకూడదు. ఎంత నష్టం వచ్చిందో చూడండి. అసలు పని శత్రువుని విడిచిపెట్టి దావీదు మీదకు వచ్చి దావీదును చంపడానికి ఎవరి పగ ప్రతీకారం పెంచుకున్నాడే కానీ తగ్గిపోలేదు. నా దేవుని వల్ల ఒకవేళ ఇలాంటి చెప్పుడు మాటలు వినే స్టేజ్లోనే నీ విశ్వాస జీవితం ఆగిపోయి, నీ భక్తి సరైన మార్గంలో నడిపించకుండా ఆగిపోతే కనుక నీ జీవితాన్ని కాస్తంత సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఈ జీవితం మన క్రైస్తవ జీవితానికి అస్సలు మ్యాచ్ అవుతుంది. ఇలాంటి జీవితం మనకుంటే దేవునికి అస్సలే మనం ఇష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనము ఒకటి రెచ్చగొడితే రెచ్చిపోకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. రెండు మాటలు చెప్పారు కదండి, ఎవరైనా రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు, రెండు చెప్పుడు మాటలు చెప్తే వినకూడదు. అలాగని మనం ఎవరి గురించి చెప్పకూడదు. కిందకు వచ్చినానికి మీరు రండి, ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించును, అది నువ్వు కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందిన వాడు కనుక నా ఏలిన వాడిని నేను చంపనని చెప్పి. ఇక్కడ మాట వినాలండి. ఏం చెప్తున్నాడు తెలుసా, ఇతడు అభిషేకం నొందిన వాడు కనుక ఇతనికి నేను కీడు చేయలేను, ఇతను నేను చంపలేను అన్నాడు. ఈ మాట ప్రక్కన పెడితే మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, నీవు నీ పక్కన ఉన్నటువంటి సహోదరి ఎవరో తెలుసా, నీవులైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సహోదరి. నీ ప్రక్కన కూర్చున్న బ్రదర్ నా యేసు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి. నువ్వు రక్షించబడిన నీవు, రక్షించబడిన మరి సహోదరికి నువ్వేం చేయకూడదు, కీడు చేయకూడదు, హాని తలబెట్టకూడదు. ఇలా చేస్తే మనం దేవుని కుమారులము కుమార్తెలము. కాబట్టి
దావీదు చెప్తున్నాడు కదా, నువ్వు నా చేతికి. చాలా మంది అవకాశం కోసం చూస్తారు. టైం వచ్చింది, నాకు కూడా టైం వస్తుంది వచ్చినప్పుడు వదులుతారా? వదలరు. కానీ దావీదు అన్నాడు, వదిలేసి చెప్తున్నాడు, నిన్ను అలాగే నాకు అప్పగించాడు చూసాం కదా, అయినా సరే నేను నిన్ను విడిచిపెట్టా. పైగా అక్కడ ఇంకో మాట ఏం చెప్తున్నాడు తెలుసండి, నా వెనకాల ఉన్న వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? నేను కొన్నిసార్లు కొన్ని మాటలు కొంతమందికి సలహాలు కూడా మనము ఇవ్వకూడదు. ఇచ్చామనుకోండి ఏం చెప్తారు తెలుసా? ఓ రోజున వీళ్ళ గురించే మనం వినవలసి వస్తుంది. మనము చాలా అసలు అలాంటి తెలుసా అని చెప్పేసి నేను చెప్తాను. రేపు పొద్దున్న అన్న రోజున ఏం చేస్తారు తెలుసా? వీళ్ళిద్దరు కలిసిపోతారు. ఈయన వెళ్ళి ఏం చెప్తాడు, ఆ డేవిడ్ ఎలాంటి తెలుసా అని ఈయన ఆయనతో చెప్పి నీ గురించి ఇన్ని మాటలు చెప్పాలని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒకటిగా ఉంటారు. కానీ నేను మాత్రం ఏమైపోతా? విరోధన అయిపోతా. అలాగ అయిపోయే సందర్భాలు కూడా వస్తాయి, ఆల్రెడీ వచ్చుంటాయి. కాబట్టి ఈ విషయాలు చాలా కేర్ఫుల్ గా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో అభిషక్తి నేను కీడు చేయను అన్నాడు. రక్షించబడింది, నీవు రక్షించబడింది. ఇదే సహవాసంలోనికి పిలిచినటువంటి నీ సహోదరి గురించి నువ్వు చెడ్డగా చెప్పడానికి వీలు లేదు. కిందకు వచ్చడానికి మనం అవుతాం. నా తండ్రి చూడు, ఇదిగో చూడు, నిన్ను చంపగా నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసిత్తును గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదని నాలో తప్పిదం ఏ మాత్రము లేదని నీవు తెలుసుకొనవచ్చు. నీ విషయమే నేను ఏ పాపమును చేయనివాడనై ఉండగా నీవు నా ప్రాణమును తీయవలెనని నన్ను తరుముచున్నావు. చదవండి. నీకు నాకు మధ్య యెహోవా తీర్పు తీర్చు. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యం చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు, ఈ మాట వినాలి అందరూ, ఫైండ్ అవుట్ చేయాలి. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చున్నాడు? ఏ పాటి వాడిని తరుముచున్నాడు? అసలు ఆ పాటి వాడిని తరుముచున్నాడు. చచ్చిన కుక్కను కదా, మిన్నలను కదా. చాలండి. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మూడో మాటగా అది అంటున్నాడు, నా వల్ల నీకు ఎంత మాత్రం కీడు జరగదు రాజా అని చెప్తున్నాడు. ఓ ప్రమాణంతో కూడినటువంటి ఏమంటే ఒక మంచి మాట చెప్తున్నాడు, ధైర్యాన్ని బలాన్ని కలిగించే మాట. కానీ మన భయం ఏంటో తెలుసా? మన పక్కడే ఏదో రోజున మనల్ని ఏం చేస్తాడు? ముంచేస్తాడనే భయం. కానీ దావీదు అంటున్నాడు, నా వల్ల ఎప్పటికీ కూడా నీ కీడు జరగదని చెప్పి. నువ్వు చెప్పగలవా? దేవుని పిల్లలు ఈ సమర్పణలోకి రావాలి. ఏమని? అయ్యా, నా వలన ఎప్పటికీ కూడా నా జీవితం లేకపోతే నా కంఠంలో ప్రాణం ఉండగా దేవుడు నన్ను పిలిచే వరకు నీకు నాకు మాత్రము ఏ విరోధం ఉండకూడదు. మరి ముఖ్యంగా నా వలన నీకు ఎలాంటి కీడు సంభవించదని చెప్పాలి. ఈ సమర్పణలోనికి క్రైస్తత్వం రావాలి. వాక్యం అర్థం కాదండి, మోసం అంతా ఎక్కడ జరిగిపోతుందే? వాక్యం వింటున్నాం, పాటలు మామూలే, ప్రార్థన మామూలే, అన్నీ మామూలే. మళ్ళీ రాజకీయం అంతా ఎక్కడ? బయట వాడితో అయితే పర్వాలా, లోపల ఉన్న వాడితోనే, రక్షించబడిన వాడితోనే, సహవాసంలో ఉన్న వాడితోనే వీడే వాడి కానీ ఈమె ఆమెకి హాని. ఒకవేళ అలాంటి వ్యక్తులు అయితే కనుక ఖచ్చితంగా మనం మార్చుకోవాలి. ఇంకో మాట ఏం చెప్తాడు తెలుసా? రాజా, నువ్వు ఇశ్రాయేలుకి రాజుగా ఉండి నీ హోదా ఏంటి? నువ్వు రాజు, నీ క్యాడర్ ఏంటి? రాజు. నువ్వు నీకు శత్రువు ఉంటే ఎవడు ఉండాలో తెలుసా? పరాయి దేశపు ఇంకో రాజు ఉండాలి నీ శత్రువు. కానీ నువ్వేంటయ్యా గొర్రెలు నాతో శత్రుత్వం పెంచుకుని నాతో తలపడుతున్నావేంటి? కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసండి? అసలు కథ ఏమో కంచి కుదిలేసి ఏం చేస్తాం? అవసరమైంది విడిచిపెట్టి అనవసరమైన దాని వెనకాల మనం తిరుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పాలి హల్లెలూయా. చెప్పినప్పుడు వెంటనే తెలియదు కానీ హల్లెలూయా చెప్పినప్పుడు కూడా హల్లెలూయా చెప్తున్నారు. కొంతమంది అందరూ అంటలేదు, నేను చెప్తున్నారు. ఇద్దరు ముగ్గురు నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఓపిక అయిపోయిందమ్మా. ఓ మాటని చెప్తే మా చర్చిలో గాము ఉంటుంది, మా దాచంట మండలం కొడమంచిలి. ఓకే, అక్కడ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఓ చర్చి అక్కడ ఉంది. ఒక ఆవిడ ఉంటుంది, అమ్మ పేరు శారమ్మ. సత్యవతిని శారమ్మ అని పెట్టాం. ఓకే, ఈ శారమ్మ ప్రార్థన చేసిన వెంటనే ఏం చేస్తా తెలుసా? ప్రభునందు ప్రియులారా అనేటప్పటిగా పాస్టర్ వచ్చేసారు. అప్పుడే
గబగబ రెడీ అయిపోతుంది, స్నానం చేస్తుంది, తల ఆరిపోతుంది, గబగబా వచ్చేస్తుంది. ఒకవేళ ఆమె వచ్చేసరికి ఎవరైనా వచ్చారంటే పక్కకి తీయకపోతే తొక్కకుండా కూడా వెళ్ళిపోతుంది. అంత భక్తి అనమాట ఆమెకి. మీకు అర్థమైపోవాలి ఏ రేంజ్లో ఉంటుందో. దేవునికి స్తోత్రం. సరిగ్గా చూసుకుంటుంది, ఫ్యాన్ చూసుకుంటుంది, ఎందుకంటే అక్కడ ఆరబెట్టదు కదా, ఇక్కడ ఆరబడుతుంది. సరిగ్గా చూసుకుని వచ్చి అక్కడ కూర్చుంటుంది అంతే. దేవునికి స్తోత్రం. ఈలోగా వస్తుందండి, దేవుణ్ణి స్తుతించుడి అన్న మా పాట ఎత్తేసా మనకి ఇలాగా ఆవిడ వచ్చేలాగా పాడుకుంటూ వచ్చేస్తుంది. పాడుకుంటూ వచ్చి కూర్చుంటుంది, బుట్ట పక్కన పెడుతుంది, బుట్టలో బైబిల్, వాటర్ బాటిల్, ఒక కాయ వేసుకుని వచ్చి చక్కగా అక్కడ పెట్టుకుని చిన్న ప్రార్థన చేస్తుంది. సంబంధం ఏం చెప్పట్లేదు, అందరూ తాళం ప్రకారంగా కొడతారు. ఈవిడ డబ్బా 4 తప్పట్లు కొట్టేసి పోతుంది. చాలా ఆసక్తిగా వస్తుంది. రావటం చూసినోడు ఎవరైనా కొత్త పాస్టర్ గారు వచ్చాడు, ఇలాంటి 4 ఉంటే మా సంఘంలో చాలా అని అనిపిస్తుంది. చూసిన తర్వాత కాసేపటికి అనిపిస్తుంది. అందరికంటే ఫస్ట్ లిస్ట్ ఎవరుంటారంటే చెప్పండి, మా శారమ్మ. ఎక్కడ ఏది ఉంటే దాన్ని పట్టుకుని మెల్లగా ఏం చేస్తుంది, లాగేస్తుంది అంతే. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటను చెప్పేసి ముగించేస్తాను, ఎవరు గాలి నుంచి బయటికి వెళ్ళిపోవద్దు. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు అన్నాడు, సౌలా నా ఏలిన వాడ రాజా, నువ్వు రాజువై ఇంకో రాజుతో శత్రుత్వాన్ని పెంచుకుని అతనితో పోరాడుకుంటావు. నాతో నీ పోరాటం ఏంటయ్యా? నువ్వు తరుగుతున్నావనే కదా ఈ ఎనిగేది అరణ్యంలో దాకా నేను పారిపోయాను. పారిపోయిన వాడిని ఇంకా నువ్వు తరుగుతున్నావంటే అసలు నీ పోరాటంలో న్యాయమే. అంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఆల్రెడీ పారిపోయినట్టే ఓడిపోయినట్లు లెక్క. ఓడిపోయిన ఇంకేం తరుగుతావు నువ్వు, ఇంకేం చెబుతావు? నేను చచ్చిన కుక్కలా అంటుండే. చచ్చిపోయిన కుక్కనే ఏం చేయగలమా? ఇంకేం చేస్తామంటే అది చచ్చిపోయిన దాన్ని ఏం చేయగలం? కొంతమంది చూడండి, ఎవరైనా పావును చంపుతారు కదా, చంపేసింది కాకుండా ఒకడు అతను పోటుగాడు వచ్చాడ ఎలాగే ఆ కర్రలాగే అక్కడ కరిచి అది చూడు ఇంకా తోకంటాడు. ఎప్పుడు పాము అన్నప్పుడు ఎవడు రాడు. ఆల్రెడీ తెప్పలు పాడి ఆలకాయ శివకాయ మొత్తం కొట్టేస్తారు, చంపేస్తారు. చచ్చిపోయింది అక్కడ ఇదిగో చూడు ఇంకా నేర్చుకుంటే చాలా అని చెప్పేసి అప్పుడు దాన్ని మెదుపుతాడు. అవునే కదండి, మామూలు పోజులు కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. దాని నేను చచ్చేది కుక్కను కదా, మిన్నలను కదా. దేంతో పోలుస్తున్నానండి? 1 కుక్క, 2 మిన్నలు. ఒకసారి ఆలోచించండి. కుక్క అయితే పర్వాలా, కుక్క విశ్వాసం కలిగింది. చెప్పండి ఏంటది? కుక్క విశ్వాసం కలిగింది. కానీ దేంతో పోలుతున్నాడు? చచ్చిన కుక్క. ఎవరైనానే నీ నోట్లో నోరు ఎట్టం కంటే నీ నోట్లో నోరు ఎట్టినా ఒకటే అంటారు కదా. మీరు అనరులే అన్నా, మీరు అనరు ఇలా అంటారు. దేవునికి స్తోత్రం. అనరు మర్చిపోయారమ్మా, ఇంటికి వెళ్ళాక మొదలెట్టుకెళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరు చెప్పాలి హల్లెలూయా. చాలాసార్లు నాకు ఒక్క చూసావా అంటారు. అంటారా? దేవుని చూసినా మనం దేవుని పోల్చినప్పుడు కుక్కే. సరిగ్గా కుక్క అనే మాట వినపడేసరికి ఎక్కడి నుంచి వస్తా తెలియదు కోపమా, నరాలు. ఇదిగో నువ్వు కుక్క అన్నావంటే సీరియస్ గొడవ జరుగుతుంది అనుకోండి, గొడవంతా పక్కన పెట్టేసి నన్ను కుక్క అంటావారా, నన్ను కుక్క అంటావా, కథ అంతా నేనే కలుగుతుంది. అంతే కదా, దేని పట్టుకుంటాను? కుక్క పట్టుకుంటారా? ఇది సంగతి. నేను మాట చెప్తున్నాను చూడండి. పైగా అసలు దేంతో పోతున్నట్టు బతుకున్న కుక్క కాదంటే చచ్చిపోయిన కుక్క. ఈ కుక్కతో పోతు చచ్చిన కుక్కని నువ్వేం చంపుతావు రాజా? నేను మిన్నల్ అంటున్నాయ్యా అంటే ఇక్కడ మాట మనం నేర్చుకోవచ్చు. ఆత్మీయ దేవుని పిల్లలుగా మనం ముందున్నటువంటి వ్యక్తి ఎంత శత్రువైనా, ఎంత బాధపడుతున్నా, ఎంత హింసిస్తున్నా, ఎంత తరివేస్తున్నా, ఎలాంటి కండిషన్ మనకి ఏర్పడినా దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడికి కూడా తగ్గించుకుని, ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. చచ్చిపోయిన కుక్కను తాను ఆయన అంట కదా, ఈయనే పోల్చుకుని చెప్పుకుంటున్నాడు. ఎంతగా తగ్గించుకోడు. ఈ తగ్గింపు స్వభావానికి ఎక్కడ కనపడుతుందో తెలుసా? యేసుక్రీస్తులో కనపడుతుంది. చెప్పండి, ఎక్కడ కనపడుతుంది? యేసుక్రీస్తు ప్రభు తను తాను అప్పగించుకుని సిలువు మరణము పొందునంతగా తను తాను రిత్తునిగా దీనునిగా చేసుకుని ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దావీదు ఎవరి మార్గంలో పోతున్నాడు? దేవుని హృదయానుసారుడైన ఊరికినే రాలా.
ఎవడే ఇతను చిత్తానుసారమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి ఉచితంగా లేకపోతే అప్పటికప్పుడు ఏదో కొటేషన్ బాగుంటది కదా, ఈ పేరు ఎడితే బాగుంటది కదా పేరు పెట్టేయా. నిజానికి ఆ క్వాలిటీస్ అన్ని ఎవరిలో కనబడుతున్నాయి? తాను వెంబడించి అనుసరిస్తున్నటువంటి ఎవరిని కలగబోయే క్రీస్తు యొక్క స్వభావం ఎవరిలో కనబడుతుంది? అందుకనే దావీదు సంతానంలో నుంచి యేసుక్రీస్తు బయటికి తీసుకుని వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పాలి హల్లెలూయా. ప్రతి ఒక్కరూ సంఘంలో ఉన్న ప్రతి సహోదరులు ఏం చేయాలంటే ఈ తగ్గింపు స్వభావంలోనికి రావాలి. హల్లెలూయా. తగ్గింపు స్వభావంలోనికి రావాలి. ఇలా మాటికి తగ్గించుకుంటే శత్రువు ఏం చెప్తాడు తెలుసా? నీ తగ్గింపుతనాన్ని వాడు ఏమనుకుంటాడు తెలుసా? చేతగాంతాను అనుకుంటాడు. లోకు ఎన్ని మాటలైనా భరింతామంటే పాస్టర్ గారు అమ్మ అలా అనకూడదు, మీరు కూడా ఏంటంటే ఎన్నైనా భరించనండి. నేను ఫోన్లో మన వదిలేశానండి, ఇక్కడ దాకా వదిలేమన్నా వదిలేశానండి, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ పాదింది పువ్వులు మొక్కలు. నేను ఎలా ఊరుకుంటాను పాస్టర్ గారు? ఫోన్లో ఏదో మాట్లాడి నేను వెళ్తుంటే తుప్పు కూసిందండి, ఊరుకున్నానండి. వంక పెట్టి తిట్టిందండి, ఊరుకున్నానండి. కానీ పిల్లోడిని ఎలా అన్నారంటే కొన్ని తరుక్కుపోతానని అంటారనరా. నేను ఈ మాట ఎలాగైతే చెప్పగలుగుతున్నారా? ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం తగ్గించుకుంటే శత్రువులు ఎలా చూస్తారు తెలుసా? చెప్పండి, చేతగా అంటారు. అయినా ఆ లేదు అనుకుంటున్నారని చెప్పేసి నువ్వేదో చేయడానికి ప్రయత్నిస్తే నష్టపోయేది ఎవరో తెలుసా? నువ్వే. ఎందుకు ఈ మాట చెప్తున్నా? అయితే మరి మేము ఎప్పటికీ ఎలాగైనా పాస్ కరెక్ట్ కాదు. దేవుని యొక్క వాక్యం మొదట పేతురు రాసిన పత్రిక 5:6 రాయబడి ఉంటుంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దేన మనసుకులై ఉండండి. హల్లెలూయా. ఓ సమయం ఉంటుంది. ఎవరి ప్రసంగి గ్రంథకర్త జ్ఞాని సొలొమోను అంటాడు, ప్రతి దానికి సమయము కలదు అంటాడు. ఆ సమయం కొరకు మనం వెయిట్ చేయగలిగితే కనుక ఆ సమయం వచ్చేసరికి పరిస్థితులన్నీ తారుమారు చేయగలుగుతారు. గట్టిగా చెప్పండి, ఇంకా దగ్గరగా చెప్పండి. పరిస్థితులు తారుమారు చేసి ఎక్కడ మన తల దించబడతాదో అక్కడే దేవుడు మన తలను పైకెత్తుతాడు. ఎవరైతే మన గురించి చెత్తగా సాక్ష్యం ఇచ్చారో వాళ్ళను ఉపయోగించుకుని మంచి చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం. చీ అనే చోటే మనకి మంచిని కల్పిస్తాడండి. చిచ్చి వాడు గుమ్మం తక్కువ వాడిని మన ఇంట్లో ఉండేటట్లుగానే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు నాకు, కానీ ఏ చెప్పిన మాటల నుంచి ఎవరి కుటుంబం చెదరిపోయేది నాకు తెలియదు. ఏ రెచ్చగొట్టి మాటలు కారణాలు బట్టి కుటుంబం పతన వేసుకెళ్ళదో తెలియదు. కానీ దేవుని వాక్యం చేత దినాలు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు కనుక ప్రతి విషయంలో నీవు తగ్గింపులోనికి క్రీస్తుని పోలు నడుచుకుంటే గనక, అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు ఏమని? నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోల్ని నడుచుకున్నాడు. ఎవరైతే ఈ వాక్యములు ఎవరి జీవితాన్ని సెట్ చేసుకోగలుగుతారో ఖచ్చితంగా వారి జీవితాలు ఫలభరితంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట చెప్పిన తర్వాత చివరి మాట ముసిసరా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతివై తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమును వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చును గాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలించగా, ఈ మాట వినాలి ఇక్కడి నుంచి మీరు. సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి, ఎవరు ఈ సౌలు ఎవరండి? శత్రువు కదా, చంపడానికి వచ్చాడు కదా, అవునా కదండి? కోపంతో వచ్చాడు. ఎవరిని చంపేయడానికి? దావీదుని చంపేయడానికి. ఇంకా అతని పేరు ఎక్కడ ఏ కోశాన్ని ఏ మూలన వినపడకుండా అతని లిస్ట్ లోంచి తీసేయడానికి కోపంతో వచ్చిన మనిషి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు చెప్పినటువంటి మాటలకు 3 ప్రశ్నలు వేశాడు. అవునే కదండి? చెప్పుడు మాటలు ఎందుకన్నావు అన్నాడు. ఏంటి ఈ చర్చిని కుక్కతోట నీ పోరాటం అని అడిగాడు. వాళ్ళు రెచ్చిపోతే నువ్వు రెచ్చిపోవటం, నేను రెచ్చిపోవట్లేదు నువ్వు రెచ్చిపోతున్నావు ఏంటని 3 మాటలు చెప్పి అతడు దేవుని నామం పేట ఉంటే సౌలు బిగ్గరగా ఏడ్చాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు? రాజు ఆడవడం ఏంటి? రాజు ఏడుస్తాడా? రాజు ఏడిస్తే ఒకవేళ పర్సనల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో గదిలో ఏడతాడు. కానీ దావీదు వెనకాల 600 మంది ఉంటుండగా, వెనకాల 3000 మంది అతని వెనకాల ఉంటుండగా, వీళ్ళందరి మధ్యలో సౌలు ఏం చేస్తున్నాడంట? బిగ్గరగా, మామూలుగా రహస్యంగా ఏదో కని కనిపించినట్లుగా తుడుచుకోవాలా?
ఏం చేస్తున్నాడంట? బిగ్గరగా అయ్యో నాయనా దావీదా అని చెప్పి ఏడ్చి 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 కుమిలి చతికిలి పడిపోయేటట్లుగా, ఎంత మంచి వ్యక్తిని, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తిని, ఎంత దైవత్వాన్ని కనిపించి, ఎంత తగ్గింపు కలిగి, ఎంత ప్రేమించి, ఎంత క్షమించి, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్షమించగలిగిన మనసు, యేసయ్య మనసు, ఆ మనసు కలిగే కదండి దొరికిన చంపలేదు. ఇవన్నీ కూడా ఈ క్వాలిటీస్ అన్ని యేసుక్రీస్తులో కనబడుతుంటుండగా ఇతను మాత్రం ఏమంటున్నాడు తెలుసా? ఏడ్చి, బిగ్గరగా ఏడ్చి. అవతల ఉన్న 3,000 మంది కోపం వస్తుంది, మనల్ని తీసుకొచ్చింది ఎందుకు? ఆ దావీదు ముందు ఇతడు సాగిలు పట్టడం ఏంటి? ఇతడు మోకరాలు పడడం ఏంటి? ఇతడు సతికులు పడిపోవడం ఏంటి? ఎక్కడే అడవడం ఏంటి? మనల్ని తీసుకొచ్చి ఎదవం చేశాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుండగా, ఒకప్పుడు శాతకాని వాడని చెప్పబడినటువంటి దావీదు ముందు అతడు కృంగిపోయి అన్నటువంటి మాటలు వాళ్ళందరూ వింటున్నారు. ఒకప్పుడు ఎవరైతే చేతకానుడు నువ్వు, నీ వల్ల ఏమి అవ్వదు, నిన్ను నమ్ముకుంటే మేము పాడైపోతామని చెప్పినటువంటి మనుషుల ముందు ఏం జరుగుతుంది? చదవండి ఆ మాట. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా, నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసి, నా అపకారానికి ఉపకారం చేసిన వాడవే, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక, నీవు నాకంటే నీతిపరుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి బిగ్గరగా 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 యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకోవలసినటువంటి విషయం, ఏ సమాజం అంతా కలిసి నువ్వు చేతగానుడు నీ వల్ల అవ్వదు అని మాట్లాడారు. ఆ ప్రజల ముందు ఏమంటే ఇతను అన్నాడు, దావీదా నువ్వు మామూలు వ్యక్తివి కాదయ్యా, నేనేమో అపకారం చేస్తుంటే నువ్వు మాత్రం నాకేం చేస్తున్నావు? ఉపకారం చేస్తున్నావే. నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసినందుకు నాకు అర్థమవుతుంది, నీవు నాకంటే నీతిపరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు అతని గురించి రగిలిపోయిన మనిషి, కోపంగా మారిపోయిన మనిషి ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నీవే నాకంటే నీతిమంతుడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరి వలన దూషించబడ్డావు, ఎవరి వలన తక్కువ చేయబడ్డావు, ఎవరి వలన దూషించబడి పక్కన పెట్టబడ్డావు, నువ్వు మంచిదానివు కాదు, మంచివాడు కాదని చెడ్డగా పుకార్లు పుట్టించి నీ జీవితాన్ని అధోగతి పాలైపోయినట్లుగా ఏమని రకరకాల పరిస్థితులు నీ జీవితంలో కుటుంబంలో కలిగినాయో, నువ్వు నమ్మగలిగితే కనుక దేవుడు అక్కడే నిన్ను, ఇదిగో దావీదు ముందు ఎలా జరిగిందో అలా నా దేవుడు చెబుతాడు. నమ్మితే కనుక చప్పట్లు కొట్టు ప్రభు నా నువ్వు నమ్మితేనే దేవుడు ఇది చేయగలడు. నా జీవితంలో ఇది నా బిడ్డల జీవితంలో జరిగించగలడు, ఇది నా కుటుంబ జీవితంలో దేవుడు జరిగించడానికి సాగిన దేవుడు. నువ్వు నమ్మితే కనుక నమ్మిన వారైన మహిమను చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి చేతకానుల కింద కనబడతామంటే మన వల్ల ఏమవుదన్నట్టుగా కనబడతాయి, అనే కదా. నువ్వు యథార్థవంతురాలైన ఒక్క కారణం బట్టి నా దేవుడు పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చేస్తాడు. నీ ముందు ఉన్నటువంటి వ్యక్తులు బలమైన వాళ్ళు కావచ్చు, డబ్బున్నవాళ్ళు కావచ్చు, అధికారం ఉన్నవాళ్ళు కావచ్చు, ఎలాంటిదైనా పర్వాలా, నువ్వు చేస్తున్నటువంటి భక్తి ముందు అన్ని ఓడిపోవలసిందే. ప్రతి పరిస్థితి నీ కాళ్ళ క్రిందకు రావాల్సిందే. అది నా దేవుడు చేయగలడు. ఇంకో మాట అంటాడు, ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా పంపుతాడా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను గాక. ఏం చేస్తున్నాడంటే ఇతను చంపడానికి వచ్చిన మనిషి అన్నాడు, నా యెహోవా, నేను నమ్మిన దేవుడు, నన్ను అభిషేకించిన యెహోవా ఈ దినాన నీకు మేలు చేయును గాక. హల్లెలూయా. శపించే మనుషుల్ని చూసాం కానీ ఎవరైనా మనం ఆశీర్వదిస్తారండి? చెప్పండి. చాలా మంది పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, మెచ్చిన ఫంక్షన్, పుట్టినరోజులు కూడా వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఆశీర్వాదం ఫోటోలో ఉంటామని చెప్పేసి ఆ చింతలే అందరూ అంటే అక్కడ నువ్వు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దీవెనగా ఉండాలి. ఎవరైనా అంటారండి? దగ్గర అంటారా? అందరూ వాడు వచ్చినోడు ఏం చేస్తారు తెలుసా? వస్తా వచ్చినట్టే ఆటో దిగి, వ్యాన్ దిగి ఎక్కడికి వెళ్తారు? మాట్లాడాలి మీరు. మన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భోజనం కాడికి వెళ్తారా? మనం మొత్తుకుంటాం, ఇంకెవరైనా తినేస్తే వాళ్ళు తిన్న తర్వాత మనం తిందాం, ఎందుకంటే ఇక్కడ అయిపోయేలాగా ఉన్నాయి. మన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతున్నారు, ఏమైనా మిగులుతారు కొంచెం కవర్లు కట్టించేద్దామని మనం చూస్తాం. ఆడు మాత్రం భోజనానికి ఇంకా 10 మంది ఉన్నారు మా ఊళ్ళో. ఎక్కడికి వెళ్ళారు?
ఫోటో తీద్దాకి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? ఐశ్వర్యకి వెళ్ళారు. ఇప్పుడు పేర్లు ఏమంటే బెల్ట్ షాప్ పేర్లు, ఇదే మంచి మంచి పేర్లు, మంచి మంచి టైటిల్స్ పెడుతున్నారు. అవునా కదండి? మంచి మంచి టైల్స్. ఎక్కడికి వెళ్ళారంటే ఐశ్వర్య దగ్గరికి వెళ్ళారు. ఓ రోజు ఇలాగ అంటున్నారు, వచ్చేస్తారు ఐశ్వర్యకి వెళ్ళారు మా వాళ్ళు. ఐశ్వర్య దగ్గరికి వెళ్ళారంటే పాపం ఎవరో బాగోలేదు కూడా చూద్దాకి వెళ్ళారు అనుకుంటున్నా నేను. ఆ ఊరోళ్ళు ఇక్కడ ఉన్నారు కూడా చూద్దాకి వెళ్ళారు అనుకుంటున్నా. ఎంతగా ఐశ్వర్య అంటే ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరిగ్గా వేసి వస్తాడు, వేసి తాగేసి వచ్చి ఏం తెలుస్తాడండి? ఈ యక్షంలో ఏం దీవిస్తాడు? నాకు లాగా నేను ఒకటి వేసాను, 2 వేయాలి దీవిస్తాడా? మళ్ళీ ఫోటో దిగకపోతే నువ్వు రావాలని చెప్పేసి తీసుకుని మన ఫోటో దిగేది. నేను చెప్తా, ఆశీర్వాదం అంటే అది కాదు. నేను మళ్ళీ చెప్తా, మనుషులు ఇచ్చే ఆశీర్వాదం ఇద్దరు కురిలాగే వస్తున్నారండి ఇక్కడ. దేవునికి స్తోత్రం. దేవుడు ముందే గుర్తెరిగి ఏం చేశారంటే కరెంట్ ఆపాడనమాట. కేకలేసి ఆరాధన చేశారు. దేవుడు సుఖం ఇచ్చిన కాడి ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? ప్రభువుకు స్తోత్రం కలిగిన నేనే భోగిస్తున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏం చెప్తున్నాడు? నిశ్చయముగా నీవు రాజు వగదువనియు, నిశ్చయముగా నువ్వు రాజు వగదువని, ఇశ్రాయేలు రాజ్యమును స్థిరపరచబడుదువని, ఇశ్రాయేల్ రాజ్యమును నువ్వు స్థిరపరచదువని నాకు తెలియదు. అని చెప్పి ఆయన అంటాడు. కింద వచ్చిన అంటాడు, కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండానట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామమున నాకు ప్రమాణం చేయి. ఏమంటాడు తెలుసండి? నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు మాట ఏంటో తెలుసా? నువ్వు రాజు అయిపోతావు. నా తర్వాత నీకున్న నీతిని బట్టి, భక్తిని బట్టి, నీ తగ్గింపుని బట్టి, నీ క్షమాపణ బట్టి రాజు అయిపోతావు. రాజు అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళు నేను ధర్మను కదా మనసులు పెట్టి నేను చంపేగా, మా వాళ్ళు మాత్రం చంపేకని చెప్పేసి ఏం చేస్తాడు తెలుసా? సౌలు దగ్గరకు వచ్చి నువ్వు ప్రమాణం చేస్తున్నావు, యెహోవా ఈ ప్రమాణం స్థిరపరచును గాక అని చెప్పి అతనితో ఏం చేస్తున్నాడు? ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పాలి హల్లెలూయా. అంటే ఎక్కడ రాజండి? ఏ స్థాయికి పడిపోయాడు? నేను మళ్ళీ చెప్పగలను, నా దేవుడు గొప్పవాడు కాబట్టి, ఆయన నీ పక్షం ఉన్నాడు కాబట్టి, నీ కొరకు ఏదైనా చేయగలిగిన స్టామిన కలిగిన వాడు కాబట్టి, ఇదిగో ఆయన నువ్వు కలిగి స్థలంలో ఉన్నావు. నీ పరిస్థితి ఎలాంటి ఉంటుందో నాకు తెలియదు, కానీ నిశ్చయముగా నువ్వు దావీదు ప్లేస్ లో ఉండగలిగితే గనక పరిస్థితి ఏదైనా క్రియేట్ చేసిన దేవుడు పరిస్థితులన్నీ తారుమారు చేయగలడు. నీ చేతికి అప్పగించగలడు. దించబడిన నీ తలను పైకెత్తగలడు. నువ్వు దావీదంత క్షమాగుణం కలిగిన వాడవైతే, దావీదులాగా తగ్గింపు కలిగినంత స్వభావం కలిగిన వారు నువ్వైతే కనుక ఖచ్చితంగా దావీదుకి ఇచ్చిన కృప, దావీదుకి చూపించిన ప్రేమ నీకు చూపిస్తాడు. అందుకని నా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చేసిన ఉన్నతమైన త్యాగం, ఆ త్యాగానికి మనం అందరం కూడా ఒప్పుకొని, ఆ రక్తం క్రిందకు మనం అందరం వచ్చి, అయ్యా ఈ రక్తంలో కడగబడి నేను ఇలా ఉంటానని ఒక మంచి తీర్మానం చేసుకుని వందాం. దేవుడి పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మార్చును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకడిలో దీవించును గాక. ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన. ఒకసారి అందరం మీరు చేతులు పైకెట్టి సమర్పణతో కూడిన చిన్న ప్రార్థన. ఇన్ని మాటలన్న తర్వాత ప్రార్థన చేసావు, ఆరాధన చేసావు, శక్తివంతమైన ఆరాధన చేసావు, శత్రువు కలిగిన సంఘంలో నాటపడ్డావు. ఇది నన్ను శ్రేష్టకరమైన సంగతులు ఎన్నో మాటలు నువ్వెన్నావు. ఈ ఎన్ని మాటలు ఏదో ఒక మాట నీ అవసరమైంది నీ దేవుడు నీతో మాట్లాడాడు. ఆ ఒక్క మాటను బట్టి నువ్వు చిన్న ప్రార్థన చేయగలవా? దావీదులాగా క్షమించడానికి, దావీదులాగా తగ్గించుకోవడానికి, దావీదులాగా ఎప్పుడూ కూడా ఇతరులు క్షమించి ప్రేమించడానికి సిద్ధపడడానికి నువ్వు ఇష్టపడితే, ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు విడగొడుతున్నారు, పడగొడుతున్నారు, తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ అవసరతను, అన్ని పరిస్థితులు నా దేవుడు నీకు సహాయించినట్టు నోరు తెచ్చని ప్రార్థన చేయాలండి. మీరు ఎలా పడితే అలా ఉండి ఇంతవరకు దేవుని మాటలు ఒక చిన్న ప్రార్థన మీరు చేయకుండా వెళ్ళిపోతే ఈ ఆరాధనకు అసలు అర్థమే లేదు. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. చిన్న ప్రార్థన మనం చేద్దాం.
ఇది నా దేవుడు మనతో చెప్పినటువంటి మాటలను బట్టి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నిజమే కదా నాయన, మా కుటుంబాలు చెదిరిపోవడానికి ఎంతో మంది భయంకరమైనటువంటి వ్యక్తులు, అది ఇంట్లో వారే చెప్పిన మాటలు కాని మాటలు చెప్పి అపార్థాలు చేసుకున్న తండ్రి, ఎవరెవరినో మా మీద పురుకొల్పిన ఆయన మా ఎదుగుదలను ఆపడానికి, మా సంతోషాన్ని పతనవస్థకు నడిపించేయడానికి వారవలేని తను నాయన నీకు స్తోత్రాలు. నేను ప్రార్థన చేస్తానా, నా జీవితాన్ని ఒక్కసారి సరిచేయండి నాయన. ఒక్కసారి నా జీవితాన్ని సరిచేయగలరా ప్రభువా? అలాంటి వ్యక్తులు ఎవరు మా జీవితంలో ఉన్నారో, అలాంటి వ్యక్తులు ఎవరు మాకు వ్యతిరేకంగా ఉన్నారో వారితో మాట్లాడండి నాయన. పరిస్థితులు తారుమారు చేస్తానన్నా నా కొరకే అమ్మా. కొంతమంది నోరు తెరవట్ల, కొంతమంది భారంతో ప్రార్థన చేస్తున్నారు. అసలు భారమే లేనట్లుగా పట్టనట్లుగా ప్రార్థన చేయకుండా ఉన్నావా? మీరు ఎలా పొందుకుంటావు? శత్రువు నువ్వు ఎలా జయించగలవు? ప్రేమతో జయించగలిగాడు, వాక్యం ద్వారా జయించగలిగాడు. నువ్వు ఎలా జయించాలనుకుంటున్నావు? ఎన్నిసార్లు చేతగాని వాడిగా కనిపించావు? ఎంతో మంది చేతగాని వాడు నీ వల్ల ఏమవుతుందో చూస్తావు అని చెప్పి సవాలు ఇస్తున్నారు. నిజమే, సమాజం దృష్టిలో నువ్వు చేతగాని వాడివేమో, కానీ చేతనయ్యే దేవుని పక్షంగా నువ్వు ఉన్నావు. ఇది నాన్న, నువ్వు దేవునిలో ఉన్నావు, వాక్యంలో ఉన్నావు, ప్రార్థనలో ఉన్నావు. నా దేవుని కృప ఎప్పుడు నీకు ఉంటుంది. ఆయన సహాయమైన హస్తం ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. ఆ కృప చేత నువ్వు జయించగలిగిన సమస్యను, దేవుని కృపను పొందుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగము నన్ను కాయును అనుక్షణము. యేసయ్యా నీ ప్రేమానురాగము నన్ను కాయును అనుక్షణము. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, దుఃఖంలో, వేదనలో, సమస్యలు సతమతమైపోతూ ఉన్నటువంటి పరిస్థితి నా దేవుడు నీకు సహాయం చేయనట్టుగా చిన్న ప్రార్థన.
నాకెదురైన శ్రమలు, నాకు వచ్చినటువంటి బాధలు, నా దుఃఖకరమైన సన్నివేశాలు ఎల్లప్పుడూ నీ కృపలో నీ తోడుగా ఉంచావయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచినట్లే నీకే ప్రత్యేక స్తుతి వందనం. నీకు చేసిన నీకున్న బాధ, నీకున్న సమస్య నాకు ఎప్పటికీ దావీదుగా కుమ్మరించాడు, దాన్ని అనుభవించాడు. గత కొన్ని సంవత్సరాలుగా మా జీవితాల్లో అవమానాలు కూడానే పోతున్నాయి, సమస్యలు కూడానే పోతున్నాయి. ఒకటి తీరేలోపు మరొకటి వచ్చి ఎన్నో పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నాం. ఎప్పటికయ్యా మా పరిస్థితి దావీదులాగా తారుమారయ్యా, ఆ సమయం కొరకు నీ దగ్గర అడుగుతున్నాను యేసయ్యా, పరిస్థితులు మార్చగలిగిన యేసయ్యా, మార్చండి మార్చండి మార్చండి. మీకు పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్వామి. ఈశ్వరుడు నా తండ్రి, మేమందరం ఆరాధించుకునే మా మధ్యలో మీరున్నారు. అపవాది ఎన్నో ఆటంకాలు సృష్టించాడు, కానీ ఈ స్థలంలో మీరుండి ప్రభువా మీ నామ ఘనత కొరకు జరిగించు నీ సర్వీస్ అంతటిని బట్టి వందనాలు. నీ చిత్తంలో ఉన్న వారందరినీ మీరు తోడుకుని వచ్చినందుకు స్తోత్రాలు. మా తండ్రి, వచ్చిన నీ బిడ్డలందరూ నీ మాటలు విన్నారు నాయన. ఎవరు ఏ విషయంలో, ఎవరు ఏ లోపంతో ఉన్నారు మీరు సవరించండి. నీ మహిమ కలిగిన రాజ్యము కొరకు సిద్ధపరచండి. నువ్వు త్వరగా రాబోతున్నటువంటి ఎత్తబడి గుంపులో ఈ సంఘం ఉంచబడును గాక. నిశ్చయముగా ఈ పరిచయలు నానాటికి విస్తరించబడును గాక. నీ దాసునిగా ప్రార్థిస్తున్నాను. ఇది నన్ను విన్న మాటలను బట్టి అనేక జీవితాలు ప్రభు బలపరచబడుదును గాక. నా తండ్రి, నీ వాక్య ప్రకారంగా వారి జీవితాలు కట్టుకున్నట్టుకు సహాయం చేయండి. సంఘ సేవకులను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ పరిచయలు పాలిభాగస్తులుగా ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నన్ను ప్రభా ఈ కువైట్ దేశంలో అనేక చోట్ల నడిపించి తీసుకువెళుతున్నటువంటి మీ దాసులు పాస్టర్ జి శ్యామ గారిని పట్టుకొని ప్రార్థిస్తున్నాను. వారిని వారి పరిచయం కొన్ని దీవించండి. ఇంకా ప్రభానికి స్తోత్రములు. మమ్మల్ని బలముగా మీ పరిచయలు వాడికి మహిమతించండి. ప్రకటించిన వాక్యం అనే విత్తనాలనే ఇక్కడ హృదయంలో పడి పలికినకు సహాయం చేయండి. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.